వెల్కమ్ టు A9 టీవీ. వెట్టి చాకిరీ నిర్మూలనకు మనమందరం కృషి చేయాలని ప్రకాశం జిల్లా కలెక్టర్ తమీం అన్సారియా అన్నారు. వెట్టి చాకిరీ నిర్మూలన దినోత్సవాన్ని పురస్కరించుకుని ఒంగోలులో నిర్వహించిన అవగాహన ర్యాలీని ఆమె జెండా ఊపి ప్రారంభించారు. ఒంగోలు కలెక్టర్ కార్యాలయం వద్ద ఆమె వెట్టి చాకిరీ నిర్మూలన అవగాహన ర్యాలీని ప్రచార వాహనాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ తమీం అన్సారియా మాట్లాడుతూ 1976వ సంవత్సరం ఫిబ్రవరి 9వ తేదీన వెట్టి చాకిరీ నిర్మూలన చట్టం అమల్లోకి వచ్చిందన్నారు. అప్పటి నుంచి ప్రతి ఏటా ఫిబ్రవరి 9వ తేదీనే వెట్టి చాకిరీ నిర్మూలన దినోత్సవంగా నిర్వహిస్తున్నామన్నారు. ప్రజలకు వెట్టి చాకిరీ నిర్మూలనపై అవగాహన కల్పించే లక్ష్యంతో ఈ ర్యాలీ నిర్వహిస్తున్నామని తెలిపారు. అలాగే జిల్లాలో వెట్టి చాకిరీ ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లోని ప్రజలకు అవగాహన కల్పించడం కోసం ప్రత్యేకంగా ఒక వాహనం ద్వారా ప్రచారం చేయడానికి ఏర్పాటు చేశామన్నారు. వెట్టి చాకిరీ చట్ట ప్రకారం నేరమన్నారు. దీనిని ఎవరూ ప్రోత్సహించరాదన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు జిల్లా అధికారులతో పాటు పాఠశాల విద్యార్థులు పాల్గొన్నారు. మీరు చేతులు ముందుకు చాపాల్సిందిగా కుడి చేయి ముందుకు చాపండి. నిరుపేదలు కొందరు తమ కంటికి కనిపించని రూపంలో చాకిరీ నిర్మూలన సందర్భంగా మనం ప్రత్యేకం చేయబోతున్నాం. 1970 అనేది మన దేశంలో ప్రాథమిక హక్కులు సంపూర్ణంగా నిర్మూలించడమే లక్ష్యంగా ఈ పరిస్థితిని సమూలంగా మార్చడంతో పాటు అన్ని విధాలా కృషి చేస్తాం. ఏ పరిశ్రమలో కోరుతామని మేము హామీ ఇస్తున్నాం. మన దేశంలోని మరియు పూర్తి స్థాయి పునరావాసం కల్పించడం కోసం విపరీతమైన అప్పుడు కారణంగా సంప్రదాయంలో అది ఒక